ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు, అప్రజాస్వామికమైనటువంటి పరిపాలన గురించి రెండు విషయాలు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం. గత 2 వారాలుగా చూస్తే లిక్కర్ స్కామ్ అని ఏ ఎల్లో మీడియా వార్తాపత్రిక కానీ న్యూస్ ఛానల్ కానీ చూస్తే హోరెత్తించేస్తా ఉన్నారు. నాకు అర్థం కాని విషయం, వేర్ ఈజ్ ద స్కామ్? గవర్నమెంట్ లిక్కర్ షాప్స్ రన్ చేసినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొని గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే షాప్స్ రన్ చేసినప్పుడు అంతకు ముందులా కాకుండా ఏ 4-5 ఓ 4-5 డిస్టిలరీస్ కి ఎంటైర్ బిజినెస్ పరిమితం చేయకుండా మోర్ నెంబర్ ఆఫ్ డిస్టిలరీస్ కి, ఎలిజిబిలిటీ ఉన్న డిస్టిలరీస్ కి ఆర్డర్స్ ఇచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచి ప్రజల్లో వినియోగం తగ్గించినటువంటి ఆ సందర్భంలో ఎక్కడ ప్రజలకు సంబంధించాల్సినటువంటి ఆస్తులకో లేకపోతే నిధులకో నష్టం జరగలేదు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయానికి కానీ ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులకు కానీ నష్టం జరిగినటువంటి సందర్భంలో ఒక లేని స్కామ్ ని ఊహల్లోనే తయారు చేసి మాజీ ఐఏఎస్ అరెస్ట్ చేయడం, మాజీ ముఖ్యమంత్రి గారు ఓఎస్డి గారిని అరెస్ట్ చేయడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్రజాస్వామిక కక్షపూరిత రాజకీయాలకి ఒక తార్కాణమని నేనైతే భావిస్తా ఉన్నాను. ఇదేదో కేవలం మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారనో లేకపోతే జగన్ గారు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని నేను భావిస్తాను. నిన్న చూస్తే మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ చేశారు. అనేక మంది నాయకులను అక్రమ కేసులు పెట్టి బనాయించడం. ఇవి అక్కడితో ఆగల. మాట వినకపోతే ఎవరినైనా సరే అన్న, నేను చెప్పింది చేయకపోతే ఎవరినైనా సరే అన్నట్టు ఐఏఎస్ని, ఐపీఎస్ని తీవ్రమైనటువంటి ఒత్తిడి గురి చేసి వాళ్ళపైనే కేసులు పెట్టి వాళ్ళనే జైలుకు పంపించడం. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు. ఇది ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెడదామని వస్తున్నటువంటి కంపెనీల బాసుల్ని, కంపెనీల యాజమాన్య మేనేజ్మెంట్స్ సైతం బ్లాక్మెయిల్ చేసేటటువంటి స్థితికి వెళ్ళిపోయింది. అప్రజాస్వామికమైనటువంటి కక్షపూరిత రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం మనం. ఎక్కడికక్కడ కొత్త కంపెనీలు పెడదామని అనుకున్నటువంటి ప్రతి కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ని ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు వెళ్ళి బ్లాక్మెయిల్ చేయడం మనం విరివిగా వార్తలు చూస్తుంది. ఇది మోర్ ఓవర్ ఈవెన్ ఈనాడు, ఆంధ్రజ్యోతిలో కూడా రాస్తున్నారు ఈ వార్తలు. ఎంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయామంటే, చికెన్ ట్యాక్స్ అట, కొత్త వెరైటీ చికెన్ ట్యాక్స్. కేజీ చికెన్ పైన 20 రూపాయలు, 10 రూపాయలు పోయి ఇప్పుడు 20 రూపాయలు రేటు పెంచారు. గత 4 రోజులుగా గమ్మత్తు అయినటువంటి సందర్భం జరిగిందట ఆలగడ్డలు. ఏంటట, మీరు ఎలా చికెన్ పైన ట్యాక్స్ వసూలు చేస్తున్నారు మాకు కూడా చెప్పండి అని రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆ పర్టికులర్ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి ఆ విధానం ఏంటో, ఆ చికెన్ ట్యాక్స్ పాలసీ ఏంటో మాకు కూడా చెప్పండి, మేము కూడా వసూలు చేసుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నారు. మా దగ్గర ఏమో లోకల్ జిఎస్టీ, మందు బాటిల్ పైన అదనంగా 10 రూపాయలు, కంపెనీ వాళ్ళని బెదిరించడం. ఏమవుతుంది రాష్ట్రం యొక్క ప్రెస్టీజ్, ఏమవుతుంది రాష్ట్రం యొక్క స్టేచరు? అసలు ఎవరు ఆలోచించడం లేదు. పేరుకేమో లా కంపెనీ వస్తుంది, లీ కంపెనీ వస్తుంది అని చెప్పి వీళ్ళు పేపర్లోను న్యూస్ వార్తాపత్రికలను చూపిస్తూ ఉంటారు. ఆ కంపెనీలన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి కష్టంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో ఆయన హయాంలో వచ్చినటువంటి కంపెనీ, ఆయన హయాంలో ఎంఓయూలు చేసుకొని, ఆయన హయాంలోనే ల్యాండ్ అలాట్మెంట్స్ చేసుకొని, ఆయన హయాంలోనే
గ్రౌండ్ అయినటువంటి ఫ్యాక్టరీలు లేకపోతే ఇండస్ట్రీస్ ని వీళ్ళు ఇప్పుడు ప్రారంభించడం, ఇదిగో మేమే ఈ కంపెనీ తెచ్చాము, మేమే ఇది తీసుకొచ్చామని చెప్పి గోపాలు చెప్పుకోండి. సిద్ధి గవర్నెన్స్ ఒక్కటంటే ఒక్క కంపెనీ. నిన్న మొన్న ఏదో చాలా గొప్పగా మీరు అనంతపురంలో ఫౌండేషన్ వేసినటువంటి రెన్యూ కంపెనీ, అంతకుముందు నెల రోజుల ముందు గ్రీన్ హైడ్రోజన్ అని చెప్పి వైజాగ్ లో చేసినటువంటి ఎనీథింగ్ యూ టేక్, ప్రతి ఇండస్ట్రీ కూడా శ్రీ సిటీలో కానీ విశాఖపట్నంలో కానీ రాయలసీమ అనంతపురం ఆ జిల్లాలో వచ్చినటువంటి ఆల్ గ్రీన్ ఎనర్జీ కంపెనీస్ కానీ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చినటువంటి ఒక్క కంపెనీని మీరు తీసుకురాగలిగారండి. టీసీఎస్ మేము ఎందుకు టీసీఎస్ తీసుకొచ్చేది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తే భూదాహం కోసం, భూములు అక్రమంగా లాక్కోవడం కోసం అని చెప్పి మీరు రూపాయికి ఇస్తున్నామా ₹1 ఇస్తున్నామా ఈ డ్రామాలు వేస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన పరిపాలన దేశంలో ఏ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టడం లేదు తెలియడం లేదు. గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అయినటువంటి లిక్కర్ షాప్స్ లోనే మీరు స్కామ్లు అంటే, మరి ఈరోజు అన్యాయంగా పెంచినటువంటి అమరావతి పనులకు సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ కేవలం 5 ఏళ్ల కాలంలోనే 50% పెంచుతారు ఎస్టిమేట్స్. మరి ఇందులో స్కామ్ ఉండదా? ఇష్టానుసారంగా భూములు అలాట్మెంట్స్ చేస్తున్నారు, అందులో స్కామ్లు ఉండవా? 2.5కేమో మేము ఎలక్ట్రిసిటీ యూనిట్ కొంటేనేమో అది స్కామ్ అని గొడవ చేసి, మరి ఇప్పుడు వీళ్ళేమో 4.5 రూపాయలకి యూనిట్ కొంటారట, అది స్కామ్లు కాదా? ఇలా మాట్లాడుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో జరిగే ప్రతి పనిని కూడా స్కామ్ల మాదిరి భూతద్దం పెట్టి చూసేటటువంటి పరిస్థితిని వీళ్ళు కల్పిస్తా ఉన్నారంటే, రేపు పొద్దున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు కూడా ఇలాగే పరిపాలన చేయాలా, మీరు కూడా కక్షాపూరిత రాజకీయాలు చేయాలా, మీరు కూడా ప్రతిదాన్ని స్కామ్ అని చెప్పి బురద వెళ్ళి వాళ్ళందరినీ కూడా మేము కూడా అరెస్ట్ చేయాలంటే మాకు నేర్పిస్తున్నారు. ఇది నేను అనుకుంటున్నాను. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన ఏ జన్మలో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాపం చేసుకున్నారో తెలియడంలో ఈరోజు ఇంత నీచమైన పరిపాలన మనం చవి చూడాల్సి వస్తుంది. ఉత్త పుణ్యానికి నేను పిల్లలు చనిపోయినారు అంటే అది మన పాప ఫలితమే కదా. ఉత్త పుణ్యానికి సింహాచలంలో కొంతమంది, తిరుపతిలో కొంతమంది, ఎప్పుడన్నా విన్నామా ఇవి? అంటే ఆయన చేసినటువంటి పాపాలకి ఈరోజు ప్రజలు పరిహారం అనుభవించే పరిస్థితి వచ్చిందని నేనైతే భావిస్తాను. ప్రభుత్వం తీరు మారాలని, పాలకులు తీరు మారాలని, కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి పెట్టి ఈ రకమైనటువంటి అక్రమ కేసులు పెడుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి పోలీసు పెద్దల పైన విచారణ జరిపించాలని నేనైతే డిమాండ్ చేస్తూ, ఈరోజు ఎస్పీ గారి గ్రీవెన్స్కి వచ్చాము. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కేసు. ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి గొడవని రాజకీయం చేసి దళితులను జైల్లో పెట్టినటువంటి సందర్భంగా ఈరోజు ఎస్పీ గారి దగ్గర రావడం. మీరందరూ చూసారు, ఒక 5 రోజుల క్రితం మా కాశీబుగ్గలో అంబసోలు అన్నటువంటి గ్రామంలో ఒక చిన్న గొడవ జరిగింది. అది పూర్తిగా బంధువుల మధ్య జరిగినటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి గొడవ. రాజకీయాలకి ఆస్కారం లేనటువంటి ఆ గొడవలోకి తెలుగుదేశం పార్టీ నాయకులు దూరిపోయి అక్రమంగా కేసులు పెట్టి సీన్ ఆఫ్ అఫెన్స్ గొడవ జరిగినటువంటి సందర్భంలో లేని వ్యక్తిని కూడా, ఆయన మా నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాయిలపల్లి లక్ష్మణ్ అని, ఆయన్ని కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ లోనే లేడు, కనీసం అక్రమంగా జైల్లో పెట్టడం జరిగింది. మరి అలాగే వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని కులం పేరు పెట్టి పోలీస్ స్టేషన్లోనే పోలీసులే దూషించడం, ఇంతకంటే పరాకాష్ట మరొకడు. పోలీసులే దూషించడం, కులం పేరు పెట్టి దూషించడం. మరి ఈ సందర్భంలో ఎస్పీ గారికి గ్రీవెన్స్ ఇచ్చి దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకోవడమని కోరడం జరిగింది. నిజంగా దీనిపైన కానీ ఎస్పీ గారు సరైనటువంటి చర్యలు తీసుకోకపోతే ఎవ్రీ ఫ్రైడే మా పలాస్ వస్తూ ఉంటుంది, మళ్ళీ ఫ్రైడే ఆయనకి కలుస్తాం. లేని పక్షంలో దానికి సంబంధించి ఎంత దూరం అయినా సరే
లీగల్ యాక్షన్ తీసుకోకపోతే తీసుకోనటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి అవసరమైనటువంటి లీగల్ ఫైట్ ఎంత దూరమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం.